అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఏ రకంగా వారు ఉన్నారో మనం చూస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలతో రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి ఓ పక్క వెళ్తుంటే ఇంకో పక్క వాళ్ళకున్న అడ్రస్ గల్లంతో అవుతున్న ఉద్దేశంతో కావాలనే రెచ్చగొట్టే ధోరణితో ప్రభుత్వ యాక్టివిటీస్ని కూడా డైవర్ట్ చేయడానికి ఈరోజు వైసీపీ నాయకులు చూస్తున్నారు. వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి నుంచి చిన్న నాయకత్వం కూడా ఈరోజు రాష్ట్రంలో అల్లరి సృష్టించడానికి, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి వారి ప్రయత్నం కూడా మనం చూసాం. నిన్ననే అంబటి రాంబాబు వారు మాట్లాడిన తీరు చూస్తే సభ్య సమాజం తలదించుకున్న విధంగా గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా సాక్షాత్తు అసెంబ్లీలో వారు మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. రాజకీయాల సంబంధం లేని భువనేశ్వర గారిని కూడా మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల మీద మాట్లాడారు. చాలామంది వ్యక్తుల మీద కూడా మాట్లాడే అవమానపరిచే పరిస్థితి. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ మన్నలు పొందుతుంటే ఈరోజు వారు చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఎప్పుడో వారు తల్లిగారి కోసం కూడా మాట్లాడిన సందర్భాలు చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా కుట్ర జరుగుతుంది. ఎట్లా అంటే పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రానికి రాకుండా చేయడానికి, ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి గారి చర్యల్ని వీరు ఆఫ్ చేయడానికి, అలాగే ప్రజలు మన వారికి చెప్పిన గుణపాఠం సరిపోలేక జనం మీద కోపం, జనంకు మేలు జరిగిపోతున్న ఒక ఆలోచనతో ఈరోజు ఆ ప్రజలకి అన్యాయం చేయడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు చిన్న విషయాలు కూడా భూతత్వంలో చూపించి చేస్తున్న అంశం కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ప్రాంతాల వారీగా ఇబ్బంది కలిగించే విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలని, ఈరోజు కేంద్ర సహాయ సహకారాలు తీసుకొని వారు చేస్తున్న పనిని ఆటంకం కలిగించడానికి చేస్తున్న ప్రయత్నం చేయాలి. ఈరోజు అన్ని వర్గాలు కూడా న్యాయం చేసే దిశకెళ్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా మేము చెప్తున్నాం, గతంలో వారు అధికారులు ఉండేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని మీరు తిట్టినా దూషించినా మీకు ప్రమోషన్ ఇస్తామని చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా మాకు అనుమానం వేస్తుంది. ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ విషయంలో. రాబోయే ఎన్నికల్లో మీకు టికెట్ రావాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ కూటమిని, నాయకుల్ని మీరు దూషించండి అనే స్టేజ్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేదేమైనా ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఈరోజు వారి చర్యల్ని ఖండిస్తున్నారు, ముక్కును వేలేసుకుంటున్నారు. ఈరోజు ప్రశాంతంగా వెళ్తున్న రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం కూడా మీ ద్వారా ఖండించుకుంటూ, ఈరోజు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యల్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదే సమయంలో రాజకీయాల్ని ఉన్నతంగా తీసుకెళ్ళాలి, హుందాగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదైనా ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా మీరు నిలదీయండి, లేకపోతే మీరు ప్రజలకి వివరించండి, మేము ఆహ్వానిస్తాం. కానీ తప్పుదో పట్టించే విధంగా చేస్తే మాత్రం ప్రజలు సహించరని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సార్, ఇక్కడ రెండు ప్రశ్నలు సార్. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే భాషని ప్రయోగించింది. అప్పుడు వాళ్ళు పెద్దగా మీరు చేయగలిగింది ఏం లేకపోయారు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అదే భాష వాడుతున్నారు. ఇప్పుడు కూడా మీరు పెద్దగా చేయగలుగుతుందని లేదు. రెండో ప్రశ్న మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే 2019 నుంచి 2024 వరకు కూడా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పాలనంతా కూడా ఈ బూతులు ఇలాంటి వాటి మీదే మొత్తం ఉంది. అయితే 2024లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా ఆడకూతురుని ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఇమ్మీడియట్ యాక్షన్స్ ఉంటాయి కూడా అని చెప్పారు. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా మీరు నాంచుతున్నారే తప్ప, ఎందుకంటే మీ తెలుగుదేశం నాయకులు ఒక ఆయన కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు చూసిస్తే మీ పార్టీ కార్యాలయం ఇవాళ ఏం చేయట్లేదు. అంటే ఎవరికి చావచ్చిందని ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అవ్వచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అభివృద్ధి
ప్రజలు అవకాశం ఇచ్చారు, అభివృద్ధి చేయాలి, సంక్షేమాన్ని పెట్టాలి, ఈ అవకాశాన్ని కక్షాదింపుకు తీసుకోకూడదన్న ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేశాడు, కానీ ఈరోజు వారు సమానంగా పోవాలి అనే ఆలోచనతో ఆయన వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా వారు కావాలని లాండర్ని క్రియేట్ చేస్తున్నారు. ఖచ్చితంగా చట్టం తన పని తీసుకెళ్తున్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించారు దారి. ఇప్పుడు అదే జరుగుతుంది. అది ఎవరి మీద కూడా వ్యక్తిగత కక్షలు తీసుకోవడానికి కానీ ఈ ప్రభుత్వం ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. మనం చూస్తున్నాం. కానీ ఈరోజు వారు కావాలని చేస్తున్న విషయాలు మాత్రం ప్రదర్శించారు. ఎందుకంటే ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఆయన వ్యాఖ్యలు తప్పు, చట్టపరంగా చర్యలు తీసుకోమని ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి చెప్తున్న విషయాలు కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి వైఫ్ని భారత గారి మీద ఒక కార్యకర్తే ఒక విషయం ట్రోల్ చేస్తే అది తప్పు అని చెప్పేసి జైలు పంపించిన సంఘటన కూడా, పార్టీని సస్పెండ్ చేశారు, జైలుకి పంపించిన సంఘటన కూడా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి కావాలనే ఈరోజు ఎవరైతే మీరు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమి నాయకుల్ని మీరు దూషించండి అంటే మీకు ప్రత్యేక బహుమతులు ఇస్తామన్నట్లుగా ప్రోత్సహించే దిశగా ఆయన ఉన్నాడు. అదే దురదృష్టకరమైన పరిస్థితి. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవు. కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఈ వైకాపా వల్ల దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. అభివృద్ధి జరుగుతున్న ఒక విజనరీ ముఖ్యమంత్రికి ఇలాంటి ప్రతిపక్ష పార్టీ ఉండడం దురదృష్టకరమైన విషయమే. అయితే ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మొన్న 24లో ఏదైతే వారు 25లో ఏదైతే వారు తీర్పు ఇచ్చారో ఆ తీర్పు భవిష్యత్తులో కూడా ఉండబోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అయితే ఇప్పుడు కూడా సమన్వయం పాటించాలి, దాని బాధ్యతగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ముఖ్యంగా రాజకీయ పార్టీ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా మాట తీరును కానీ, ఎందుకంటే మనం భావితరాలకి ఒక సంకేతం ఇవ్వాలి, రాజకీయాలు ఉందాతనంగా ఉండాలన్న అంశాన్ని కూడా తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.